మేము బ్రహ్మాండమైనటువంటి తీపి పదార్థాలు తెస్తున్నామండి. ఎక్కడి నుంచి? అక్కడి నుంచి తెచ్చాం. ఈవేళ వరలక్ష్మి వ్రతం రాబోతోందని 3 నెలల క్రితం వాడు తయారు చేస్తాడు. ఎవరు చేశారో తెలియదు. అది అమ్మవారికి నైవేద్యం చేయడమా? ఇంటికి వచ్చిన చుట్టానికి ఎప్పుడో పాచిపోయిన అన్నం పెడితే ఎంత నేరమో, ఎంత బాధపడతాడో అతిథి. అలాంటిదే ఇది కూడా. వద్దు, చేయి ఇంట్లో. నువ్వు చేయలేకపోతే ఎవరినో పిలుచుకుని జాగ్రత్తగా శ్రద్ధాభక్తులతో చేయించు. మా చిన్నప్పటి రోజుల్లో అయితే లక్ష్మీ శాస్త్రాన్ని అలా 10 మంది కలిసి చదువుకుంటూ అప్పుడు తయారు చేసేవారు. వీటిని బాగా గుర్తుంచుకోగలగాలి. అంచేత నైవేద్యాలు అనగానే ఎక్కువసేపు వంటింట్లో గడపడం, మొత్తం చెమట పడిపోతున్న వాళ్ళతో ఉండి మళ్ళీ స్నానం చేయడం, మళ్ళీ వస్త్రాన్ని మార్చుకోవడం, దీంతో సమయం మించిపోవడం, ఇంకా 10 నిమిషాల్లోనే అయిపోవాలి మనకి అని ఆ పురోహితుడిని అంటాం. మీరు 10 అంటే నేను 6 నిమిషాల్లో చేస్తానని చేయడం, ఈ పాపాన్ని సమానంగా అందరూ పంచుకోవడం, చివరికి భోజనాన్ని నైవేద్య రూపంగా బ్రహ్మాండంగా చేయడం. ఇది పూజ అవుతుందా? ఇది వ్రతం అవుతుందా? ఉన్నది ఉన్నట్టుగా అనుకుందాం, జరుగుతున్నది జరుగుతున్నట్టుగానే అనుకుందాం. పద్ధతే కాదు. అంచేత సాధ్య అసాధ్యాల్ని గమనించుకుని దాని ప్రకారం చేస్తే అమ్మవారు ఆనందిస్తుంది, మనకి హృదయపూర్వకమైన సంతోషం మిగులుతుంది. నీ పిల్లలకి ఏది ఇష్టమో దాన్ని చేయి. అమ్మవారికి క్షీరాన్నం బాగా ఇష్టం కాబట్టి అది తప్పనిసరిగా చేయి. ఎంత గొప్పగా ఉంటుంది. నైవేద్యాలు వద్దని నా అభిప్రాయం కాదు, దయచేసి సరిగా అర్థం చేసుకోవాలి ప్రేక్షకులు. కానీ శృతి మించి చేయడానికోసం ప్రయత్నించి చేయలేక ఏదేదో చేసేయడం పద్ధతే కాదు. ముఖ్యంగా ఈ రోజుల్లో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిమగ్నమై స్త్రీలందరూ ఉండేటటువంటి రోజులు. వరలక్ష్మి వ్రతం అనగానే మాకు సంప్రదాయం లేకపోతే మేము చేసుకోవచ్చా అని చాలామంది సందేహపడుతూ ఉంటారు. అలాగే తోరం యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్న సందేహం కూడా వస్తూ ఉంటుంది. తెలియజేస్తారా గురువు? సంప్రదాయం లేదనే వంకబెట్టి ఎగ్గొట్టడానికి చేసే పనులు తప్ప సంప్రదాయం ఏదైతే మన ఇంట్లో లేదో, అయ్యో పొరపాటైందే అమ్మా, మా ఇంట్లో ఎందుకో వాళ్ళు చేయలేదు, నేను ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాను, చేస్తే ఎంత ఆదరిస్తుందమ్మా. గుర్తుంచుకోగలగాలి. కొన్ని మూఢ విశ్వాసాలు లోకంలో ఉంటుంటాయి కొందరికి. ఏదో వరలక్ష్మి వ్రతం చేద్దామని వీళ్ళందరూ సంకల్పించుకుని రేపటి రోజుకి అన్నింటినీ సిద్ధం చేసుకున్నప్పుడు ఎవరో మరణించడం జరిగి ఉంటుంది. అబ్బో మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం వచ్చిరాదు, ఆవిడ పోయింది అని ఆపేయడం తప్పు. దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం వరలక్ష్మికి మా మీద అనుగ్రహం లేక వరలక్ష్మి వ్రతం లేకుండా చేసింది కాబట్టి పై సంవత్సరం ఇంకా శ్రద్ధగా చేసుకుందాం అని అనుకుంటే అది ఆనవాయితీ ఉన్నట్టు, సంప్రదాయం ఉన్నట్టు. ఇక తోరం గురించి, తోరానికి 9 ముడులు వేస్తారు. ఒక్కొక్క ముడిలోనూ ఒక్కొక్క పుష్పాన్ని పెడతారు. మనం ఈవేళ నిజమైనటువంటి పుష్పాలు మన దగ్గర లేవు కాబట్టి ఏవేవో హైబ్రిడ్ పుష్పాలు తెచ్చి వేసేస్తున్నాం. అమ్మవారికి ఇష్టమైనటువంటి పువ్వుల్ని మాత్రమే పెట్టాలని శాస్త్ర సిద్ధాంతం. అమ్మవారు చంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్కచ, చంపక అశోక పున్నాగ సురపన్న, ఈ 4 పుష్పాలే 4 ముళ్ళు.